ఏమాత్రం ఆలోచించే టైం ఇవ్వద్దు. ఇస్తే వెధవ ఆలోచనలు చేస్తుంది. ప్రతి క్షణం దాన్ని టెన్షన్లో ఉంచాలి. పెళ్ళయ్యేదాకా అదే పనిలో ఉండాలి. అర్థమైందా? అలాగే అమ్మమ్మ. అయినా ఇంకా తనేం చేయగలదు? ఏమైనా చేస్తుంది. అది దెయ్యంలా ఇంత నాటకం ఆడింది. రేపు మరో డ్రామా మొదలు పెట్టచ్చు. మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది. సరేనా? సరే, చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. ఈ హ్యాపీనెస్ అంతా నీ వల్లే. కాస్త సంతోషం దాచుకో. రేపు తాళి తలంబ్రాలు పడేటప్పుడు సంతోషంతో కేరింతలు కొట్టాలి. ఆ సంతోషం చూసి సీత మొహం మాడిపోవాలి. అప్పటిదాకా ఎందుకు? ఈలోపే మాడి మసయ్యేలా చేస్తా. మాడు మొహం చూపించలేక గదిలోంచి బయటకు రాకుండా చేస్తా. ప్రతి క్షణం దాన్ని మానసికంగా హింసించి చంపుతా. వెరీ గుడ్. అలాగే కానివ్వు. ఆల్ ది బెస్ట్. సీత, అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించటం లేదు. నువ్వెప్పుడు నా దగ్గర నిజం దాచే ప్రయత్నం చేయక సీత. అది నీ వల్ల కాదు. నువ్వు ఆలోచిస్తుందే లేనిది తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. ఆ మాత్రం నీ గురించి తెలియకపోతే నేను నీ భర్తనే కాదు. రఘు, కోరి చేసుకున్నవాణ్ణి. నిన్ను పూర్తిగా అప్పుడే చదివాను. ఇక కొత్త విషయాలేమీ లేవు, ఏమీ రావు. నువ్వు స్వర్ణ గురించి ఆలోచించడం మానే. సాధ్యమయ్యే విషయమా? సాధ్యపరుచుకోలేకపోతే సుఖ సంతోషాలు దూరం అవుతాయి. అది కాదు రఘు. చూడు సీత, గతంలో తను బతుకుండగా చేసిన తప్పులు, ఆత్మగా మనల్ని పెట్టిన టెన్షన్ అంతా మర్చిపోయి తన మీద జాలి, సానుభూతి వచ్చేలా, ఒక మంచి అభిప్రాయం కలిగేలా తన కోరిక తెలియజేసింది. నాకు తెలిసి అప్పుడు ఇప్పుడు టోటల్గా తను చేసిన మంచి పని ఇదొక్కటే. ఆత్మగా మారాకైనా ఒక మంచి ఆలోచన చేసింది. మనం కాస్త మనశ్శాంతిగా బతికే ఛాన్స్ ఇచ్చింది. సంతోషించు. ఇంకా తన గురించి ఆలోచించడం మంచిది కాదు. అయినా నువ్వు ఫీల్ అవడంలో అర్థం లేదు. నా పీక పిసికి చంపే. నా చావుకి నీ ఆత్మే కారణమన్న నింద నువ్వు మోయివే. చంపేసేవే. చంపే 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 స్వర్ణ. ఆ వరుస నీకు గుర్తుంటే, ఆ పిలుపు మీద నీకు ప్రేమ ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, నీ భవిష్యత్తు చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనేనని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే, మళ్ళీ చనిపోతాననే మాట నువ్వు అనకూడదు. అది కాదక్క. వాళ్ళకి నిశ్చితార్థం అయితే నేను బ్రతికి ప్రయోజనం లేదు. ఎలా అవుతుందే? నేను లేనా? ఎలా ఆ నిశ్చితార్థాన్ని నేను జరగనిస్తాను? నా కంఠంలో ప్రాణం ఉండగా సాకేత్ హంసల నిశ్చితార్థం జరగదు, జరగనివ్వను. నేను బయటపడకుండా ఎలా ఆపుతావు అక్క? నా చావు అడ్డేసైనా ఆపుతాను. అక్క, అలాంటి మాట ఇంకెప్పుడు అనద్దక్క. స్వర్ణ, ఇప్పుడు నువ్వెలా విలువిల్లాడిపోతున్నావో, నువ్వు లేకుండా పోతానంటే నేను కూడా అలాగే తల్లడిల్లిపోతాను. అమ్మ 10 నెలలు మాత్రమే మోసి నీకు జన్మనిచ్చింది. కానీ నేను నీకు నడకొచ్చే వరకు ఎత్తుకొని మోసాను.
తెలియనప్పుడే తల్లిలా బాధ్యత నేనెత్తుకున్నాను. నా వెనకాల అమ్మ కడుపున పుట్టిన వాళ్ళందరికీ నేను అమ్మనయ్యాను. అమ్మ లెక్క ప్రకారం మనం నలుగురం. కానీ ఈ అక్కకి మీరు ముగ్గురు నా పిల్లలేనే. మీతో నేను పెంచుకున్న బంధం, అనుబంధం అలాంటిది. అమ్మది పేగు బంధం అయితే నాది ప్రేమ బంధమే. నిన్ను అమ్మ నాన్న ఆశయించుకుని నోరు జారి నాన్న మాటలు అన్నారు. కానీ నేనెప్పుడు నిన్ను ఆశయించుకోలేదు. కోపంగా మాట్లాడినా అది నీ మార్పు ఆశించే కానీ మరో ఉద్దేశం నాకు లేదు. నాకు నా భర్త మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. నీ విషయంలో నన్ను పట్టించుకోవద్దన్నా, సమర్థించొద్దన్నా ఏనాడు నిన్ను దూరం పెట్టలేదు. అలాంటిది నువ్వు చచ్చిపోతానంటే నేను ఎలా భరిస్తాను? మాటివ్వు స్వర్ణ, మాటివ్వు. ఈ అక్కకి మాటివ్వు. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన రానివ్వనని నాకు మాటివ్వు. స్వర్ణ, అమ్మా స్వర్ణ, తాతయ్య, చనిపోయిన స్వర్ణ ఎలా ఫోన్ చేస్తుంది? అందులోనూ సీత ఫోన్లో స్వర్ణ ఫోటో ఎందుకు పెట్టుకుంటుంది? ఆ నంబర్ రీడైల్ చేయమ్మా. అక్క వస్తున్నావా?